చేసుకొని ముస్లిం మీటింగ్ కావచ్చు, ఎస్సీ మీటింగ్ కావచ్చు, బీసీ మీటింగులు కావచ్చు, ఇట్లా సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజలను కూడా కలిసే కార్యక్రమాలు చేపట్టాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువగా చేయాలంటే ఒక పార్టీ కార్యాలయం అవసరం అనే ఉద్దేశంతో ఈరోజు నందికొట్కూరు పట్టణ పరిధిలో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఒక ముఖ్యమైన విషయం ఏమంటే దారా సుధీర్ గారు అభ్యర్థిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన నాటి నుండి ఈ రోజు వరకు దాదాపుగా ఒక 30-40 గ్రామాలను తిరగడం జరిగింది. ఈ నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో ఒక 15 నుండి 20 వార్డులను కవర్ చేయడం జరిగింది. దాదాపుగా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ, స్థానిక సమస్యలు తెలుసుకుంటూ, ఒక అవగాహన తెచ్చుకుంటూ చాలా యాక్టివ్గా పని చేసుకుంటూ ముందుకు పోతూ, అంతేకాకుండా ఈ 2 నెలల్లోనే ఇక్కడున్న ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఒక భరోసానిస్తూ ఈ నాయకుడి దగ్గరికి మేము పోగలుగుతున్నాము, ఇతన్ని అప్రోచ్ కాగలుగుతున్నాము, ఆయన పలకరింపు బాగుంది, మన సమస్యలు వింటున్నాడు అని ఒక మంచి పేరును కూడా ఆయనని ఇప్పటికే సంపాదించుకోవడం కూడా జరిగింది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈ నందికొట్కూరు నియోజకవర్గం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇది జరుగుతున్నటువంటి 3వ ఎన్నిక. 2 ఎన్నికల్లో కూడా ఒక ఎన్నికల్లో ఏమో 20,000 మెజార్టీ, ఆ తర్వాత ఎన్నికల్లో ఏమో 40,000 మెజార్టీ ఇక్కడ ఉన్న ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. రానున్న ఎన్నికలు అంతకన్నా ఎక్కువ మెజార్టీతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. దానికి ముఖ్యమైన కారణం ఏమంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు, ఒకటి ఇక్కడ ఉన్నటువంటి నిజాయితీ గల కార్యకర్తలు, 3వ ముఖ్యమైన విషయం ఏమరా అంటే అందుబాటులో లేనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎందుకంటే వాళ్ళకే డిఫరెన్సెస్ స్టేట్లో ఏ రకంగా క్రియేట్ అయినాయో మీరు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, జనసేన, టీడీపీ వాళ్ళు కొట్టుకుంటున్నారు. నందికొట్కూరు నియోజకవర్గానికి వచ్చేటప్పటికే ఇక్కడికే 4-5 గ్రూపులే టికెట్ మాకని చెప్పి కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఎప్పటి నుంచో మేమే ఉంటాం, మాకే కావాలని ఒకరు, మాది తూకం ఎక్కువ ఉంది, మా కాడ ఎక్కువ సంచులు ఉన్నాయని చెప్పి మరొకరు. నందికొట్కూరులో ఇట్లా కొట్టుకుంటా తెలుగుదేశం పార్టీని ఇప్పటికే దాదాపుగా కనుమరుగు చేసే పరిస్థితికి తీసుకొని వచ్చినారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు వేలంపాట వేస్తున్నారు. అక్కడ వేలంపాట అనే పదానికి మీకు అందరికీ అర్థం చేస్తున్నారు. 10 రూపాయల కాడి నుంచి మొదలు పెట్టారనుకో, పక్కన ఉండేటోడు 11 అంటాడు, ఆ పక్కన ఉండేటోడు 12 అంటాడు, ఈ పక్కన ఉండేటోడు 13 అంటాడు. ఎప్పుడు రేటు బాబలికి ఏదైనా లాభం వస్తున్నప్పుడు వేలంపాట జరిగే పద్ధతి ఇది. కానీ తెలుగుదేశం పార్టీలో వేలంపాట ఎట్లా జరుగుతుందిరా అంటే రేపు 50 కోట్లు ఇస్తే వానికి టికెట్ ఇచ్చేస్తామంట. ఎవరు రావడం లేదు ముందుకు. వెంటనే దాన్ని కొంచెం తగ్గియండి 30కి ఏడా, మళ్ళీ 30కి పెట్టి రేపు 30 ఎవరు ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం టికెట్ అంటే మళ్ళీ దానికి కూడా ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎవరే ఏ ముందు కూడా లాస్ట్ ఫ్రీకి ఇస్తాం కానీ వైసీపీ నుంచి ఎవరైనా వస్తారేమో చూడండి వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి ఆ బాపతిలోనే మనం 4 ఎంపీలను తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చినారు. అంటే వాళ్ళకు అభ్యర్థులు లేక, అభ్యర్థులు దొరకక, ఆసక్తి చూపే వాళ్ళు లేక లాస్ట్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అసమ్మతులు ఉంటేనో, వైసీపీ వాళ్ళు వద్దనుకుంటేనో మేము వద్దనుకునే వాళ్ళను తీసుకొని టికెట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమరా అంటే ఒక మంచి ఎలక్షన్ చూస్తామేమో అనే ఉద్దేశం మాకు కూడా మొన్నటి వరకు ఉంది. ఎప్పుడైతే కానీ 3 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నారో మేము కూడా ఒక 130, 120, 130 స్థానాలతో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని అనుకునే వాళ్ళం. జగన్ సార్ నినాదం వై నాట్ 175 అనే దాన్ని చేరుకోబోతున్నాం అనే దానికి మొన్న జరిగిన పొత్తే ఒక సాక్ష్యం. ఎందుకంటే కానీ మన రాష్ట్రంలో బీజేపీ పార్టీకి 2019లో పడిన ఓటింగ్ శాతం 0.85%.